తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమగు పంటకు అంటే ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట పోయి అంటే ఈ శరీరంతో నువ్వు ఏ పంట అయితే కోస్తావో అది క్షయమైపోతుంది. దాని పర్యవసానం ఈ భూమి మీద అనుభవిస్తావు, సిద్ధపరచబడిన నరకంలో కూడా అనుభవిస్తావు. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను. అంటే మన శరీరంతో చేసే ప్రతి పని కూడా క్షయమైపోతుంది, దానికి విలువ అనేది లేదు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోయి. నీ శరీరంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తున్నట్టయితే దేవుని యొక్క ఆత్మకి నీ శరీరంలో తోడుంటే నీవు చేసే ప్రతి క్రియను బట్టి నీకు నిత్య జీవంలో ఫలం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.